హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం ఏదైతే డిజైన్ చేసుకున్నామో డేటా గ్రిడ్ పైథాన్ విత్ డిజాంగో తోటి ఆ గ్రిడ్లో మనం ఆల్రెడీ ఐకాన్స్ పెట్టాము డిలీట్కి ఎడిట్కి. ఈరోజు డిలీట్ అనే ఆపరేషన్ ఎలా పెర్ఫామ్ చేస్తాం యూజింగ్ ద వ్యూస్ విత్ డిజాంగో అనేది మనం వర్క్ చేద్దాము. సో మీకు ముందుగా నా వీడియోని కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. వీడియో మొత్తం కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి. మీకు డిలీట్ చేయడం అనేది ఎలా అనేది క్లారిటీగా అర్థమవుద్ది. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, మనం ఏదైతే ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఓపెన్ చేసుకుందాం. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? సో డైలీ రొటీన్గా మనం అదే చేస్తున్నాము. ఈ డిజాంగో స్టార్ట్అప్ చేసిన కాడి నుంచి ఫస్ట్ స్టెప్ ఏంటంటే Ctrl+Shift+P ప్రెస్ చేసి ఏం చేయాలి, కంట్రోల్ మనం అన్ని క్లోజ్ చేసేస్తున్నాను క్లియర్గా. Ctrl+Shift+P ప్రెస్ చేసి పైథాన్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత రికమెండెడ్ python.exe ఫైల్ ఏదైతే ఉందో దాని యొక్క పాత్ని ఓకే చేసిన తర్వాత ఇక్కడ న్యూ టెర్మినల్ తీసుకోండి. ఆటోమేటిక్గా వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ అయ్యింది. రిమైనింగ్ షెల్స్ క్లియర్ చేసేసేయండి, కిల్ చేయండి. దెన్ మన ప్రాజెక్ట్లోకి మూవ్ అవుదాం. మన ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే python manage.py రన్ సర్వర్ అని చెప్పని టైప్ చేయండి. దెన్ ఆటోమేటిక్లీ పైథాన్ సర్వర్ స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ మనకి ఓపెన్ చేయగలిగే ఒక ఎర్రర్ వస్తుంది మనకి. ఎందుకనంటే మనం రాసిన కోడ్లో ఆ రికార్డ్ అక్కడ ఎగ్జిస్ట్ కాలేదని అర్థము. సో నేను ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసి నెక్స్ట్ కోడ్కి వెళ్తాను. ఫస్ట్ మనకి ప్రాబ్లం ఒకటి డిస్ప్లే రాలేదంటే అర్థం ఏంటంటే అది ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది, బేసికల్గా అడ్మిషన్స్ అనే పేజ్లో ఉంది కాబట్టి ఇండెక్స్ పేజీ. ఈ వ్యూస్లోకి వెళ్ళి మీరు ఇక్కడ మనం ID4 అనే రికార్డు ఫస్ట్ మనకి ఎగ్జిస్ట్ లేదు అని అర్థం. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇప్పుడు నాకు ఈ ID4 అనేది అవసరం లేదు కాబట్టి ఐ పుట్ ఏ కామెంట్ అండ్ నేను ఇక్కడ ఈ పారామీటర్ని రిమూవ్ చేసేస్తున్నాను అట్ దిస్ ప్యారలల్లీ. ఈ రిమూవ్ చేసేసిన తర్వాత లేదనుకోండి మనం ఇంకొక స్టెప్ చేద్దాము. అలా రిమూవ్ చేయకుండా దీన్ని ఉంచే డేటా ఎంటీగా వెళ్ళాలంటే ఏం చేయాలనే దానికి ఒక సొల్యూషన్ చూద్దాము. ఇక్కడ మనకి గెట్ అనే మెథడ్ వాడకుండా మనం ఏం చేద్దామంటే ఫిల్టర్ అనే మెథడ్ వాడి డాట్ ఎగ్జిట్స్ అని చెప్పని మనం వాడితే ఈ మెథడ్ ఏం చేసిందంటే రికార్డ్ ఎగ్జిస్ట్ అయితే ఇట్ షుడ్ బి రిటర్న్ ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్ వస్తుంది. ట్రూ అయినప్పుడే రికార్డ్స్ అక్కడ బైండ్ అవుతాయి, ఫాల్స్ అయినప్పుడు రికార్డ్స్ బైండ్ కావు. అయితే ట్రూ అయినప్పుడు రికార్డు కావాలి, ఫాల్స్ అయినప్పుడు రికార్డు అవసరం లేదనుకుంటే మనం ఇఫ్ అనే కండిషన్ వాడి ఈ రిజల్ట్ అనేది ట్రూ ఫాల్స్ రిటర్న్ అవుతుంది. కాబట్టి దాంట్లో మనం ఇంతకు ముందు ఏదైతే కోడ్ రాసుకున్నామో గెట్ అనే దాన్ని రీప్లేస్ చేసేస్తే ఇక్కడ ఫిల్టర్ తీసేసి గెట్ అని పెట్టుకుంటాం, ఎగ్జిస్ట్ అనేది తీసేస్తాం. అంటే అర్థమైంది, రిటర్న్ ట్రూ అయితే ట్రూ వెళ్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ వెళ్ళిపోద్ది. దట్స్ ఫైన్. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసి ఒకసారి ఎంటర్ కీ కొడదాం. నవ్ ఇట్స్ ఫైన్. రికార్డ్ రాలేదు, డేటా లేదు. డేటా ఎందుకు లేదు, అంతకుముందు ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసాం కాబట్టి డేటా రావట్లేదు. ఫస్ట్ స్టెప్ ఏం చేద్దామంటే మనం ఇక్కడి నుంచి అడ్మిషన్స్ క్లిక్ చేసి రికార్డ్స్ ఎంటర్ చేస్తున్నాం. అలా కాకుండా రూట్ నుంచే మనం ఇక్కడ ఒక ఐ బటన్ ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేస్తే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఏం రావాలి, అడ్మిషన్ ఫామ్ ఓపెన్ అవ్వాలి. అంటే అర్థమైంది, ఆ బటన్ నొక్కినప్పుడు ఒక యూఆర్ఎల్ ఫైర్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కొర్రీ పారామీటర్స్ అన్ని క్లమ్జీగా ఉన్నాయి అనుకుంటే తీసేసేవాడిని. కానీ మీకు ఇక్కడ నేను డిలీట్ చేస్తే ఆటోమేటిక్ ఏమైపోయిందంటే మీకు గిట్ హబ్లో కూడా అప్డేట్ అయింది. మీకు తర్వాత ప్రాక్టీస్కి ఇబ్బంది అని దీనికి కామెంట్స్ ఆన్తూనే ఉంచుతున్నాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాం, వ్యూస్లో మనం ఏదైతే యూఆర్ఎల్స్ క్రియేట్ చేసుకున్నామో ఆ యూఆర్ఎల్లో అడ్మిషన్ ఎంట్రీ యొక్క యూఆర్ఎల్ ఏంది, అడ్మిషన్ ఎంట్రీ. దీన్ని కాపీ చేసుకుందాం ఎందుకంటే యూఆర్ఎల్ నేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏ పేజీలో క్లిక్ చేసినప్పుడు వెళ్ళాలనుకుంటున్నాం, index.html. ఈ రీడ్ మోర్ అనే బటన్ ఒకటి మనం ఇక్కడ రీప్లేస్ చేసాం. ఇక్కడ బటన్ని ప్లేస్ చేసాం. ఈ ప్లేస్ చేసిన బటన్ని ఒక యాంకర్ ట్యాగ్ కింద నేను మార్చుకుంటున్నాను. ఓకే, ఆటోమేటిక్ యాంకర్ ట్యాగ్ అయిపోయింది. ఇక్కడ యాడ్ అడ్మిషన్ అని చెప్పి నేను ఒక వర్డ్ని కూడా చేంజ్ చేశాను. ఇక్కడ href తీసుకొని ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో ఆ యూఆర్ఎల్ని నేను ఇక్కడ పేస్ట్ చేసేస్తాను, అడ్మిషన్ ఎంట్రీ. అంటే వెన్ ఎవర్ ఐ కెన్ క్లిక్ దిస్ బటన్ ఆటోమేటికల్లీ ఇట్ రీడైరెక్ట్స్ టు ద అడ్మిషన్ ఎంట్రీ ఫామ్. అంటే నేను మళ్ళీ పైన ఈ మెనూలోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయకుండా
ఇక్కడి నుంచే నేను అడ్మిషన్లోకి వెళ్ళటం కోసం పెట్టాను. ఇప్పుడు ఒకసారి మనం ఎంటర్ కీ కొడితే అడ్మిషన్, యాడ్ అడ్మిషన్ అని చెప్పని వచ్చింది. ఇది క్లిక్ చేయగల అడ్మిషన్ ఫామ్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు నేను ఫస్ట్ ఫోర్త్ రికార్డ్ 1 రికార్డ్ ఇస్తాను. ఎందుకంటే 1 అనే రికార్డ్ ఇవ్వటం వల్ల మనకి ఏదైతే ఆ కింద చూపిస్తున్న ఫోర్త్ రికార్డు డేటా రాదు. ఎందుకని 1 అనే రికార్డు కాదు కదా మనకు అక్కడ కావాల్సింది. ఇక్కడ రావాల్సిన రికార్డ్ ఏంది? ఫోర్త్ రికార్డు. సో ఎప్పుడైతే నేను ఫోర్త్ రికార్డ్ ఎంటర్ చేస్తానో దెన్ ఇట్ షుడ్ బి కామ్. సో నేను రిమైనింగ్ డేటా ఎంటర్ చేస్తాను ఏదో ఒకటి. సో ఫస్ట్ మనం ఇమ్మీడియట్లీ చకచక మనం డేటాని ఫిల్ చేసేసుకుందాం. ఈ డేటా ఫిల్ చేసుకుంటేనే మనం వర్క్ చేయగలం కాబట్టి సెకండ్ రికార్డు కూడా వచ్చేసింది. దెన్ యాడ్ అడ్మిషన్కి వెళ్ళిపోదాం. థర్డ్ రికార్డ్ తీసుకుందాం, సంశ్రీ అని పెట్టుకుందాం, ఏదో ఒక నేమ్ ఎంటర్ చేసేద్దాం, డేట్ తీసుకుందాం. దెన్ కోర్స్ ఫీజు, నేను ఇక్కడ కోర్స్ అనేది డిఫరెంట్గా ఇస్తున్నాను. వై? బికాజ్ ఆఫ్ ఎందుకంటే మన క్వరీ సాటిస్ఫైడ్ అవుతూ ఉండాలంటే డిఫరెంట్ డేటా ప్రెస్ చేసుకోవడమే బెస్ట్. అండ్ నెక్స్ట్ మనం అడ్మిషన్స్లోకి వెళ్ళిపోదాం. థర్డ్ రికార్డు అండ్ సమ్ శ్రీనివాస్ డేట్. సో కోర్స్ పైథాన్ అండ్ 4500 యాడ్ న్యూ అడ్మిషన్. సో ఇక్కడ 1, 2, 3 వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ రికార్డు కూడా యాడ్ చేయాలి. లెట్ us మూవ్ ఆన్ టు ద ఫోర్త్ రికార్డ్. సమ్ రాధా శ్రీనివాస్ 19 కోర్స్ డిజైన్లో 4500 అడ్మిషన్. ఇక్కడ 1, 2, 3 వచ్చినాయి. ఫోర్త్ రికార్డ్ రాలేదు. ఇక్కడ ఫోర్త్ వచ్చింది. ఇక్కడ ఎందుకు రాలేదు అంటే మనం ఇక్కడ వ్యూస్లో ఏం చేసామంటే కండిషన్ వాడాము. ఇక్కడ లెస్ దెన్ గ్రేటర్ దెన్ కండిషన్ వాడాము. ఇది సాటిస్ఫైడ్ అవుతున్న రికార్డ్ అంటే దీన్ని ఓవర్ రైట్ చేసాం. కాబట్టి దీన్ని ఇప్పుడు మనం కామెంట్లో పెట్టేసామంటే ఆల్ రికార్డ్స్ అనేది ఆల్రెడీ ఇక్కడ మనం గెట్ చేసాం కాబట్టి అదే రిటర్న్ వెళ్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఆల్ రికార్డ్ షుడ్ బి డిస్ప్లే. 1, 2, 3, 4 డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, లెట్స్ మూవింగ్ టు ద డిలీట్ ఎలా చేయాలి. ఇప్పుడు మనం డిలీట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ అడ్మిషన్స్కి కొద్దిగా పైన బెటర్ టు గివ్ ఎ స్పేస్ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఆ స్పేస్ లేదు, చిన్న స్టైల్ మారుద్దాం. ఇక్కడ డివిజన్కి ఏం చేద్దామంటే స్టైల్ రాసుకుందాం. ఈ స్టైల్ వచ్చేసి మార్జిన్ ఐఫన్ టాప్ 10 పిక్సెల్స్ అని ఇచ్చేసుకుందాం. ఆటోమేటిక్గా మార్జిన్ టాప్ 10 పిక్సెల్స్ వస్తుంది ఆ డివిజన్కి. ఇట్స్ ఫైన్, వెరీ గుడ్. సో దెన్ మనం ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు అడ్మిషన్స్ న్యూ ఎంట్రీ అవుతుంది. ఇప్పుడు మనం ఈ రికార్డ్స్ని డిలీట్ చేస్తే ఈ బటన్ నొక్కినప్పుడు రికార్డు డిలీట్ అవ్వాలి. ఈ బటన్ నొక్కినప్పుడు మనం ఒక వ్యూని కాల్ చేయాలి. ఆ వ్యూలోకి ఈ ఐడిని మనం పుష్ చేయాలి. ఎలా చేయాలి? సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం వ్యూస్లోకి వెళ్ళిపోదాం. ఈ ఏదైతే మన అడ్మిషన్స్లో ఉన్న వ్యూస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడే మనం ఒక ఫంక్షన్ని రాసుకుందాం. ఫంక్షన్ మీన్స్ ఇట్స్ ఎ వ్యూ. సో ఇక్కడ డిలీట్ రికార్డ్ అనే ఫంక్షన్ రాసుకుంటాం. లేకపోతే మీనింగ్ఫుల్గా ఉంటే బెటర్ కదా, డిలీట్ అడ్మిషన్ అని చెప్పని రాసుకుంటాం. సో బై డిఫాల్ట్గా రిక్వెస్ట్ వస్తుంది. దాంతోపాటు ఇంకొక పారామీటర్ని ఏం పంపిస్తామంటే ఐడి. స్పెసిఫైడ్ రికార్డ్ని మనం డిలీట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఏ రికార్డుని డిలీట్ చేయాలి? సో కాబట్టి రిజల్ట్ సెట్ మనం తెచ్చుకోవాలి. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ మోడల్లో ఉన్న డేటాని తెచ్చుకోవాలి. అడ్మిషన్స్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ వాట్ అబౌట్ ద రికార్డ్ గెట్. ఎందుకని సింగిల్ రికార్డ్ని మనం ఎక్కడ డిలీట్ చేయాలనుకుంటున్నాం? ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐడి అన్నాం. అంటే ఆటోమేటిక్గా ఏమైపోద్ది? ఒక్క రికార్డే రిటర్న్ వచ్చింది. ఫిల్టర్ వాడితే సాటిస్ఫైడ్ అవుతున్న n రికార్డ్స్ వస్తాయి. ఇక్కడ గెట్ వాడితే 1 రికార్డే రిటర్న్ అయింది. దట్ షుడ్ బి రిమెంబర్. ఇది వచ్చేసి కోలం నేము, ఇది వచ్చేసి కొర్రీ పారామీటర్. మనం అక్కడి నుంచి పంపిస్తున్న కొర్రీ పారామీటర్. సో ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? మన రిజల్ట్ సెట్ వచ్చింది. ఈ రిజల్ట్ సెట్ని ఏం చేయాలి? మనం డిలీట్ చేయాలి. సో డిలీట్ చేయాలంటే డిలీట్ అనే మెథడ్ని వాడితే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? హోమ్ పేజ్కి వెళ్ళిపోవాలి. హోమ్ పేజ్కి వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం? ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్లో మనం ఒక కమాండ్ నేర్చుకున్నాం, రీడైరెక్ట్ అనేది. ఈ రీడైరెక్ట్ అనేది మెథడ్ ఎక్కడ పనిచేస్తుందో తెలుసా మీకు? ఇక్కడ ఈ రీడైరెక్ట్ పనిచేయాలంటే ఈ షార్ట్ కట్స్ అనేది ఇంపోర్ట్ అవ్వాలి. షార్ట్ కట్స్లో రీడైరెక్ట్, రెండరు రెండు మనం ఇంపోర్ట్ చేసాం కాబట్టి అవి రెండు పనిచేస్తాయి అన్నమాట. ఇక్కడ రీడైరెక్ట్, ఓపెన్ ద బ్రాకెట్, వాట్ వీ నీడ్ ఆఫ్టర్ దట్, ఏ పేజ్కి అయితే మనం వెళ్ళాలనుకుంటున్నామో ఆ యూఆర్ఎల్ నేమ్ ఇక్కడ ఇచ్చేసుకుంటాం. ఆటోమేటిక్గా రీడైరెక్ట్ హోమ్ పేజ్కి వెళ్ళిపోయింది. దట్స్ ఫైన్. ఇప్పుడు డిలీటింగ్కి మన కోడ్ అయిపోయింది. సో అయితే ఈ రిక్వెస్ట్ ఐడి మనకి ఇక్కడికి రావాలంటే మనం ఏం చేయాలి? index.htmlలో మనం సమ్ మోడిఫికేషన్స్ చేసి పంపించాలి. ఏం పంపించాలి? ఎక్కడైతే మనం డిలీట్ అనే
ఎస్విజి ఐకాన్ ని మనం జనరేట్ చేసామో దాన్ని ఒక యాంకర్ ట్యాగ్ లో పెట్టుకుంటాం మనం. href is equal to, we can give a path, then we can close, and after that we can close the anchor tag. అప్పుడు ఏమైంది, ఈ యాంకర్ ట్యాగ్ అనేది క్లిక్ పనిచేసింది మనకి. చూడండి ఒకసారి మనం సేవ్ చేసి మనం వ్యూలోకి వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తుంటే క్లిక్ పనిచేస్తుంది, పోస్ట్ అవుతుంది, డిలీట్ అవుతుంది. ఏం డిలీట్ అవుతుంది, ఏమి డిలీట్ అవ్వట్లా, ఒక యాక్షన్ అయితే జరుగుతుంది. ఎందుకంటే మనం ఏమి పోస్ట్కి మనం అక్కడ యూఆర్ఎల్ని కాల్ చేయలేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో మనం ఒక యూఆర్ఎల్ కావాలి. ఎక్కడికి వెళ్ళాలి యూఆర్ఎల్, ఆ వ్యూస్లో ఉన్న డిలీట్ అడ్మిషన్కి వెళ్ళాలి. సో కాబట్టి దీన్ని కాపీ చేసుకొని మన స్కూల్ యాప్లో ఉన్న యూఆర్ఎల్స్లోకి వెళ్ళి మనం ఒక కొత్త యూఆర్ఎల్ని యాడ్ చేయాలి. ఆ యూఆర్ఎల్ యాడ్ చేసేటప్పుడు పాత్లో ఆ యూఆర్ఎల్ నేము /, మనం ఇక్కడి నుంచి ఏం పంపించాలనుకుంటున్నాం, క్వెరీ పారామీటర్ పంపించాలి. అది ఏ డేటా టైప్ అనేది మెన్షన్ చేయాలి. ఆ తర్వాత పారామీటర్ యొక్క నేమ్ని మనం ప్రొవైడ్ చేయాలి. సో దీని తర్వాత ఈ గ్రేటర్ దెన్ కొటేషన్ క్లోజ్ చేసిన తర్వాత మనం ఏదైతే ఫంక్షన్ రాసామో ఆ వ్యూ నేమ్ కాల్ చేయాలి. అది ఏ పేరుతో డిస్ప్లే అవ్వాలంటే సేమ్ నేమ్ని మనం డిస్ప్లే కింద పెట్టుకుంటాం. దట్స్ ఫైన్, కామా. సో నౌ యూఆర్ఎల్ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ యూఆర్ఎల్ని మనం ఇక్కడి నుంచి కాపీ చేసుకుందాం. ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఇప్పుడు మనం index.htmlలోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే href పెట్టుకున్నామో ఆ hrefలో పేస్ట్ చేసుకోవాలి. అయితే మరి ఇంటీజర్ ఆఫ్ ఐడి అంటే పోయిద్దా, పోదు. మనకి పారామీటర్ పంపించాలంటే ఎలా పంపిస్తాం, టు ముస్టాక్ బ్రాకెట్స్లో ఏ రికార్డు అంటే ఎవ్రీ రో బైండ్ అయ్యేటప్పుడు ఆ రో యొక్క ఐడి ఏదైతే ఉంటుందో అది ఇక్కడ పారామీటర్ కింద జనరేట్ అయింది. మీకు కావాలంటే నేను ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు డిలీట్ చేయకుండా. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు మనం సేవ్ చేసేసుకుందాం. లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేసేద్దాం. నౌ ఇట్ షుడ్ బి రిఫ్రెష్. ఇక్కడ మీరు డిలీట్ ఐకాన్ మీద రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్కి వెళ్ళండి. ఇక్కడ కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేయండి. మనం ఇట్లానే డీబగ్ చేసుకొని చెక్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి డిలీట్ అడ్మిషన్స్ 4 అని వచ్చింది. ఇక్కడ చూడండి ఒక్కొక్క రికార్డ్ ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడ దీంట్లో ఏమొచ్చింటుందో చూడండి, స్పాన్లో డిలీట్ అడ్మిషన్ 3 వచ్చింది. ఇక్కడ దీంట్లోకి వెళ్ళి చూడండి, టీడీలోకి వెళ్ళి స్పాన్లోకి వెళ్ళి డిలీట్ అడ్మిషన్ 2 వచ్చింది. అంటే మనం ఐటరేషన్ చేసినప్పుడు దాని యొక్క ఐడి అనేది పక్కన మనం కన్కార్డినేషన్ చేసి పెట్టడం వల్ల ఆ యూఆర్ఎల్ తోటి ఆ క్వెరీ పారామీటర్ని మనం పుష్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను 1 అనే రికార్డ్ని డిలీట్ చేయాలని చెప్పని నేను ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా 1 అనే రికార్డ్ డిలీట్ అయిపోయింది. సో 2 అనే రికార్డ్ డిలీట్ చేస్తే 2 కూడా డిలీట్ అయిపోయింది. 3 అనే రికార్డ్ డిలీట్ చేస్తే 3 కూడా డిలీట్ అయిపోయింది. 4 అనే రికార్డ్ డిలీట్ చేస్తే 4 కూడా డిలీట్ అయిపోయింది. సో ఎప్పుడైతే ఇక్కడ బగ్ రాకుండా ఉండటం కోసం మనం ఇక్కడ ఏం చేసామో ఇది పెట్టాము. యాక్చువల్గా మనకి ఇది అవసరం లేదు. ఎడిట్ చేయడం కోసం మనకి ఇంకొక ఫామ్ కావాలి. ఆ ఫామ్లో ఈ టైప్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడ్మిషన్ ఎంట్రీకి ఒక యూఆర్ఎల్ కావాలి. నేను ఏం చేస్తానంటే ఈ అడ్మిషన్ ఎంట్రీ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్లీ నేను index.htmlలో మనం ఆల్రెడీ ఫామ్ని డైరెక్ట్గా బౌండ్ చేయటం ఎలా అనేది మనం పెట్టాము. అది ఆల్రెడీ మనం డిలీట్ చేసాము. అక్కడ అడ్మిషన్ ఎంట్రీలోకి వస్తే ఇక్కడ కూడా మనం ఫామ్ని తీసుకొచ్చుకోవటం ఎలా అనేది పెట్టాము. సో కాబట్టి మనకి ఇక్కడ అడ్మిషన్ ఫామ్ డాట్ ఐడి అంటే దాని ఐడి వస్తుంది, కాలం వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ లెవెల్లో మనం వర్క్ చేయాలంటే ఎడిట్ వర్క్ చేయాలి. ఎడిట్ వర్క్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే అడ్మిషన్ edit.html అని చెప్పని ఒక ఫైల్ టెంప్లెట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ టెంప్లెట్లో మనకి ఏదైతే మనం ఎంట్రీ ఫామ్కి రాసామో కోడ్, అదే ఎంట్రీ ఫామ్కి రాసిన దాంట్లోకి దీన్ని మొత్తాన్ని మనం కాల్ చేసుకోవచ్చు. సో కాల్ చేసుకోవాలంటే ఏం చేద్దాం, మనం ఈ అడ్మిషన్ ఫామ్ని మనం అంతకుముందు రాసిన కామెంట్లో ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ కామెంట్ని ఇక్కడ ఈ కామెంట్ తీసేసి ఈ డివిజన్ తీసేద్దాం. ఎందుకంటే ఆ స్టైల్లో చేద్దాం మనం. సో అన్నీ ఒకటే స్టైల్ కాకుండా ఫామ్ స్టైల్లో కూడా చేద్దాం. ఇప్పుడు యాడ్ న్యూ అడ్మిషన్ కాకుండా అప్డేట్ అడ్మిషన్ అని చెప్పని మనం పెట్టుకుందాం. అప్డేట్ అడ్మిషన్. సో ఈ అప్డేట్ అడ్మిషన్లోకి మనకి ఏం కావాలి, అడ్మిషన్ యొక్క డేటా టైప్ ఫామ్స్ నుంచి తీసుకొచ్చుకున్నాం. ఇక్కడ ఫామ్స్ నుంచి కాకుండా మనం అక్కడి నుంచి పంపించే ఆబ్జెక్ట్ నుంచి తీసుకొచ్చుకుందాం. ఓకే, సో దీన్ని మనం మోడిఫై చేద్దాం. టెంపరీగా నేను ఏం చేస్తానంటే ఇవన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నాను. ఎందుకని, మనకి అక్కడ డేటా రావాలంటే డిఫరెంట్ ఫామ్లో అవ్వాలి. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఇది వరకు ఫామ్ని చూపించడం కోసం వరకే జనరేట్ చేస్తాను కాబట్టి జస్ట్ వరకు సేవ్ చేస్తున్నాను. ఈ అడ్మిషన్ ఎడిట్ అనే దానికి కూడా మనం ఏం చేద్దామంటే ఒక యూఆర్ఎల్ క్రియేట్ చేద్దాం.
నెక్స్ట్ క్లాస్లో ఈ ఎడిట్ని ఎలా చేయాలి, అప్డేట్ ఎలా చేయాలని చేద్దాము. ఇంతవరకు ఈరోజు ఏంటంటే డిలీట్ వరకు మనం కంప్లీట్ చేసాం కాబట్టి మనం ఏం చేద్దాం, ఇప్పుడు యూఆర్ఎల్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక కొత్త యూఆర్ఎల్ జనరేట్ చేద్దాం. దట్ పాత్ అని పెడదాం. ఆ యూఆర్ఎల్ పేరు ఎడిట్ అడ్మిషన్ అని చెప్పని పెట్టుకుందాం. అయితే మనం యూఆర్ఎల్ అక్కడ వ్యూ క్రియేట్ చేసి రాలేదు. ఎడిట్ చేసేటప్పుడు అక్కడ కంపల్సరీ మనం ఐడి పంపిస్తాం. ఏ రికార్డ్ని అయితే మనం ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ ఐడిని పంపించాలి కాబట్టి ఐడి అనేది తీసుకొని దెన్ తర్వాత సేమ్ మన పారామీటర్ ఏంది, ఎడిట్ అడ్మిషన్ అని చెప్పి అనేది మనం ఇక్కడ పేస్ట్ చేయగలిగే ఎర్రర్ వస్తుంది. ఎందుకనంటే మనకు ఆ వ్యూ లేదు, అక్కడ మనకు ఆ వ్యూ అనేది లేదు. సో లేనప్పుడు మనం దాన్ని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయాలని చూస్తే హౌ ఇట్ పాసిబుల్ టు దట్, ఇమ్మీడియట్లీ దీన్ని కాపీ చేసుకుందాం. మనం ఎక్కడైతే వ్యూ జనరేట్ చేయాలి, ఈ అడ్మిషన్స్ అని చెప్పనే ప్యాకేజీలో మనం వ్యూస్లోకి వెళ్ళి ఇక్కడ మనం అడ్మిషన్ డిలీట్కి రాసిన దాని కిందే మనం ఏం చేద్దామంటే డిఫైన్ అండ్ పేస్ట్ ఓపెన్ ద బ్రాకెట్. ఇక్కడ కూడా ఏమొస్తుంది, రిక్వెస్ట్ వస్తుంది, ఐడి వస్తుంది. ఆ తర్వాత మనం కోడ్ రాయాలి. ఈ కోడ్ రాసేటప్పుడు సేమ్ ప్రొసీజరు రిజల్ట్ డాట్ గెట్ అని చెప్పని మనం ఆ రికార్డు తీసుకొచ్చుకుంటాము. ఆ తెచ్చుకున్న రికార్డుని మన ఫామ్లోకి పంపించాలి కాబట్టి ఇక్కడ మనం ఎలా రాయాలంటే రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు రెండర్ ఆఫ్ రిక్వెస్ట్ కామా ఏ హెచ్టిఎంఎల్ పేజీని అయితే మనం కాల్ చేయాలనుకుంటామో ఆ హెచ్టిఎంఎల్ పేజీ అండ్ కామా పెట్టి బ్రాకెట్స్లో మనం పంపించాలనుకుంటున్న వేరియబుల్ పేరు ఏం పేరు, సో రిజల్ట్ అని పంపిస్తున్నాము. అండ్ కోలన్ దాని పేరు దాని యొక్క వాల్యూ ఏంది, రిజల్ట్ అని పంపిస్తున్నాం. ఈ మధ్యలో మనం కాల్ చేయాల్సిన వేరియబుల్ పేరు ఏం పేరు, అడ్మిషన్స్ ఎడిట్ ఇది కావాలి. సో దీని మీద రైట్ బటన్ ఇచ్చేయండి, మనం రీనేమ్ చేయండి. దీన్ని మొత్తాన్ని కాపీ చేసేసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ హెచ్టిఎంఎల్ అయితే మనం టార్గెట్ చేయాలనుకుంటున్నామో ఆ హెచ్టిఎంఎల్ అంటే ఆ టెంప్లెట్కి మనం కాల్ చేయమని అర్థం. సో దట్స్ ఇక్కడ మనం రిటర్న్ రెస్పాన్స్, ఆ రెస్పాన్స్ దగ్గరికి వెళ్ళిపోమని అర్థం. అంటే ఎప్పుడైతే మనం ఎడిట్ అని క్లిక్ చేస్తామో ఆ రికార్డు తీసుకొని ఆ పేజీకి వెళ్ళిపోమని అర్థం. ఆ పంపించేటప్పుడు ఏం పంపిస్తున్నాం, ఆ స్పెసిఫైడ్ ఐడిని గెట్ చేసి దాన్ని పంపిస్తున్నాం మనం అక్కడికి. ఆ పంపించిన దాని యొక్క డేటాని మనం అక్కడ డిస్ప్లే చేయాలి. ఆ తర్వాత మనం అప్డేట్ చేసుకోవాలి. అది నెక్స్ట్ లెవెల్లో చేద్దాం. ఫస్ట్ ఇంతవరకు మనకి ఇంప్లిమెంటేషన్ యూఆర్ఎల్ని కాల్ చేయటం ఎలా అనేది మనం సెట్ చేసేసుకున్నాం. ఓకే, లెట్స్ మూవింగ్ టు ద కోడ్లోకి వెళ్ళిపోదాం. ఎక్కడ అడ్మిషన్స్ ఎడిట్కి వెళ్ళాలంటే అడ్మిషన్ ఎంట్రీలో రావాలి. ఈ ఎంట్రీలో మనం ఎక్కడైతే ఆ ఎడిట్కి రాసామో ఏది index.html లో ఎక్కడైతే మనం ఈ స్పాన్ రాసామో సేమ్ స్పాన్ ఇక్కడ కూడా మనం రాసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా రాసుకోవాలి. ఆ ఎస్విజి తర్వాత ఆ యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ డిలీషన్ కాదు మనం రాయాల్సింది, మనం వ్యూలో ఏదైతే ఎడిట్ అడ్మిషన్ అని చెప్పని వాడామో దాన్నే ఇక్కడ ఎడిట్ అడ్మిషన్ అని చెప్పని వాడి డేటాలో ఉన్న ఐడిని బైండ్ చేయమని చెప్పేసాం. ఓకే, లెట్స్ ఇప్పుడు మనం వ్యూలో కోడ్లోకి వెళ్ళిపోదాం. రిఫ్రెష్ చేసేద్దాం. ఇక్కడ డేటా ఏమి లేదు. మనం ఫస్ట్ ఒక డేటా యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత అప్డేట్ అడ్మిషన్ అని చెప్పని వచ్చింది. బ్యాక్ మనం ఎక్కడ క్లిక్ చేసాం, అడ్మిషన్ ఎంట్రీకి రావాలైతే ఏమొచ్చింది, ఇక్కడ అడ్మిషన్ ఎంట్రీకి రాకుండా అడ్మిషన్ ఎంట్రీ అప్డేట్ అడ్మిషన్ వచ్చింది. సో లెట్స్ మనం వేరే దాంట్లో మార్చామా, సో ఎడిట్ అడ్మిషన్ దేంట్లో మార్చాము, అడ్మిషన్ ఎడిట్లో మనం కాపీ పేస్ట్ చేయకుండా దీన్ని మార్చాము. సారీ, దీన్ని మొత్తాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకొని దీంట్లో మనం చేసిన మార్పుల్ని బ్యాక్ తీసుకుందాం. దట్స్ ఫైన్. లెట్స్ మనం మళ్ళీ బ్యాక్ వచ్చేసి రిఫ్రెష్ చేసేద్దాం. ఇక్కడ ఇప్పుడు యాడ్ అడ్మిషన్ వచ్చింది. 1 అని కొట్టాను, నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను, ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేశాను, దెన్ డేట్ ఆఫ్ జాయిన్ సెలెక్ట్ చేశాను అండ్ కోర్స్ పైథాన్ అండ్ 4500 యాడ్ న్యూ అడ్మిషన్. రికార్డ్ వచ్చేసింది మనకి. ఇక్కడ 4th రికార్డ్ ఉంటేనే వచ్చింది. ఇప్పుడు ఎడిట్ చేయాలంటే ఇది క్లిక్ చేసినప్పుడు ఈ ఫామ్కి వస్తాం. అయితే మనం ఇంకా బైండింగ్ రాయలేదు ఇక్కడ, ఎందుకనంటే మనం ఏదైతే డేటాని పంపించామో ఆ డేటా ఇక్కడికి ఫెచ్ అవ్వాలి. సో మనం బ్యాక్ వెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఈ దీంట్లో రికార్డు కరెక్ట్గా బైండ్ అయిందా లేదని ఒకసారి చూద్దాము. సెకండ్ రికార్డు కూడా రాద్దాము. some any date we can take, then Django and some fees and new admission. 2 రికార్డ్స్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ ఇన్స్పెక్ట్ చేద్దాము.
సో సేమ్ యూఆర్ఎల్ ఇక్కడ కూడా జనరేట్ అయింది, ఎడిట్ అడ్మిషన్స్ అని. మీరు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి, కరెక్ట్గా అదే పారామీటర్ పైన మీకు కనబడింది. ఇక్కడ నేను 2 క్లిక్ చేస్తే 2 మీద కనబడుతుంది, బ్యాక్ వెళ్ళిపోదాం. ఇక్కడ 1 మీద క్లిక్ చేస్తే 1 మీద కనబడుతుంది. సో ఇంతవరకు మనం ఈ రోజు క్లాస్లో లెర్న్ అవుదాం. రేపు క్లాస్లో మనం ఏం చేద్దామంటే, ఈ ఎడిట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డేటా పాపులేట్ అవ్వాలి. ఎప్పుడైతే అప్డేట్ అడ్మిషన్ అని కొడతానో ఆటోమేటిక్గా రికార్డు అప్డేట్ అయ్యి అండ్ బ్యాక్ టు ద హోమ్ పేజ్కి వచ్చేటట్టు చేద్దాం. ఆటోమేటిక్గా మనకి ఆల్ CRUD ఆపరేషన్స్ కంప్లీట్. యాడ్ చేయగలుగుతున్నాము, డిలీట్ చేయగలుగుతున్నాము, ఎడిట్ అండ్ అప్డేట్ చేయగలుగుతున్నాము. ఈ 2 ఆపరేషన్స్ రేపటితో క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ మనకు 4th రికార్డ్ ఎంటర్ చేసిన దాకా రాదు. ఆ తర్వాత మనం లినక్స్ నేర్చుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. నేను 3rd రికార్డ్ కూడా ఎంటర్ చేస్తున్నాను సమ్ ఏదో ఒక నేమ్ తోటి. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఆ 4th అనే రికార్డు ప్రాపర్గా పనిచేస్తుందా లేదా తెలియాలంటే అది కూడా ఒకసారి చూసేసి మనం క్లోజ్ చేసేస్తే ఇట్స్ బెటర్. 3 అండ్ సమ్ మోర్ రికార్డ్ వీ నీడ్ టు యాడ్ అండ్ 4th రికార్డ్ సంథింగ్ .k and go with that name and name and course and I go with some fees and new admission. Now the 4th record is coming and automatically it should be showing out the record in the bottom. So okay, next మనం ఏం చేద్దాం, మన టార్గెట్ ఇంకా మిగిలింది ఏంది, ఎడిట్ ఒక్కటే మిగిలింది. ఎడిట్ రేపు ఫినిష్ చేసేస్తే మనం లినక్స్ స్టార్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మండే నుంచి. మనం సాటర్డే సండేస్ క్లాసెస్ తీసుకోం కాబట్టి ఓకే. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది మీకు అక్టోబర్ 1st నుంచి 1 month పైథాన్ డిజాంగో మీద ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ చేపిస్తాను. ఆ ప్రాజెక్ట్ మొత్తం కూడా డైలీ అప్లోడ్ చేస్తాను మీకు వీడియోస్ ఓకే. ఈరోజు నేను ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే రియాక్ట్లో టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ని ఎలా సెటప్ చేసుకోవాలి. అంటే జనరల్గా టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేయటం వేరు, కోడ్ కవరేజ్ కూడా వచ్చేటట్టు, యూనిట్ టెస్ట్ కూడా జరిగేటట్టు, ఆ టెస్ట్ ఫైల్ కూడా క్రియేట్ అయ్యేటట్టు ఎలా చేయాలి, దానికి ఏమేమి లైబ్రరీస్ ఇన్స్టాల్ చేయాలనేది ఒక వీడియో ఇవ్వాలి ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. దాని సిరీస్ కూడా మోస్ట్లీ మండే నుంచి రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ నేను రియాక్ట్ ట్రైనింగ్ సంబంధించిన వీడియోస్ అన్ని అప్లోడ్ చేశాను. సో అవి ఎవరైనా దాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటే ఈ టెస్టింగ్ కూడా ఫాలో అయితే బెటర్ టు టెస్టింగ్ రాయడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళకి. సో జనరల్గా కంపెనీస్లో ఎలా అయితే కోడ్ కవరేజ్ 100% గురించి కోడింగ్ రాస్తారో దానికి సంబంధించిన మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటిలో. జనరల్గా టెస్టింగ్ చేయటం వేరు, మీరు మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ టెస్టింగ్ లైబ్రరీస్ చూడండి, ఎక్కడ కోడ్ కవరేజ్ 100% టేబుల్ కనపడేటట్టు టెస్ట్ కవరేజ్ రాయరు. యూనిట్ టెస్ట్ రాయటం, టెస్ట్ చేయటం వరకు చూపిస్తారే కానీ నేను ఈచ్ మాడ్యూల్ ఈచ్ పేజ్కి ఎంత కోడ్ కవరేజ్ అయింది, స్టేట్మెంట్స్ ఎంత జరిగింది, బ్రాంచెస్ ఎంత జరిగింది అనేది మీకు డీటెయిల్డ్గా కనపడేటట్టు చెప్తాను. సో ఫస్ట్ ఈ రోజు మటుకు నేను రియాక్ట్ మీద కంప్లీట్ టెస్టింగ్ లైబ్రరీ ఎలా సెటప్ చేసుకోవాలనేది వీడియో ఇవాళ ఈవినింగ్ రిలీజ్ చేస్తాను. ఓకే బాయ్. మీరు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే లైక్ చేయండి, చేయని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే బాయ్.